వెనుక అసలు రహస్యం ఏమిటి? ఎందుకు ఈ నెలలో కొత్తగా పెళ్లైన జంటలను దూరంగా ఉంచేవారు? ఎందుకు బోనాలు, జాతరలు నిర్వహిస్తారు? నిజంగా ఆషాఢంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందా? ఈ ఆసక్తికరమైన కథనంలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం జూలై 15 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. భారతీయ సాంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢం అంటే జయించలేనిది అని అర్థం. ఈ కాలంలో వచ్చే కష్టాలను, అనారోగ్యాలను అధిగమించే శక్తిని దేవుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో దేవతలు యోగ నిద్రలోకి వెళ్తారని, భక్తితో చేసే జపం, తపస్సు, దానం ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని నమ్మే ప్రజలు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు బోనాలు, జాతరలు నిర్వహిస్తారు. తెలంగాణలో బోనాలు, గ్రామ దేవతల ఉత్సవాలు ఈ విశ్వాసంతోనే నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మరోవైపు దీనికి ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తారు. ఆషాఢం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. ఈ కాలంలో తేమ పెరగటం, దోమలు, క్రిములు, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పెద్దలు సూచించేవారు. ఈ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలను కొంతకాలం వేరుగా ఉంచడం, అత్త కోడళ్లు కొంత దూరంగా ఉండటం, మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వంటి అనేక ఆచారాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్య, కుటుంబ, సామాజిక కారణాలతో ఏర్పడిన సాంప్రదాయాలుగా కూడా పండితులు, పరిశోధకులు వివరిస్తూ ఉంటారు. ఆషాఢ మాసానికి సంబంధించిన ఈ విశ్వాసాలు ప్రాంతానికి ఒక విధంగా మారుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా మత విశ్వాసాలు, స్థానిక సాంప్రదాయాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని నిర్ధారించబడలేదు. ఆషాఢం గురించి మీ ఇంట్లో పెద్దలు చెప్పిన ప్రత్యేక ఆచారాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.